అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ పులిహోర. మూర్తికి 35 ఏళ్ళు వస్తున్నాయి. ఇంకా పెళ్లి కాలేదని తల్లికి ఒకటే దిగులు. అలా అని మూర్తి ఏమి అనాకారి కాడు. గవర్నమెంట్ ఉద్యోగం, మంచి జీతం, మంచి నడవడిక. కానీ మనిషికి ఛాదస్తం కాస్త ఎక్కువ. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసే గుణం. దాని కారణంగానే వచ్చిన సంబంధాలన్నీ చిట్లిపోతున్నాయి. ఈరోజు 29వ పెళ్లి చూపులు. ఇదైనా ముడిపడేలా చూద్దామని మూర్తి తల్లి మొక్కని దేవుడు కట్టని ముడుపు లేదు. ఈసారి మూర్తి కూడా కాస్త మెత్తబడ్డాడు. తల్లి మేనమామ మూర్తిని నోరెత్తవద్దని గట్టిగా గడ్డి పెట్టడంతో పాటు కాస్త దూరపు బంధుత్వం కావడం, తాననుకున్నట్లు పెద్దగా చదువు సంధ్య లేని పల్లెటూరి అమ్మాయి కావటంతో మూర్తి కూడా సరే అన్నాడు. మూర్తికి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని చెత్తా చెదారం చదివి పనికిరాని సీరియళ్లలో ఆడోళ్ల పెత్తనాలు చూసి పెళ్ళంటే భయం పడింది. అమ్మో భార్య అనే ఫీలింగ్ వచ్చింది. అందుకే ఓ పల్లెటూరి బైతు పనికిరాని మొద్దును పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు చూసింది అలాంటి సంబంధమే కావటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు మూర్తి. అమ్మాయి అందరికీ టీలు అందించింది. అమ్మాయిని చూడగానే మూర్తి ఫ్లాట్ అయిపోయాడు. చక్కని కుందనపు బొమ్మ లక్ష్మి, తెల్లని మేని ఛాయ, చక్కటి ముఖ వర్చస్సు, పెద్ద జడ, ఈ కాలం పిల్లల్లా కాక చక్కగా పాపిట తీసి నూనె రాసి దువ్విన జుట్టు, తల నిండా మల్లెపూలు, ముచ్చటగా కాటుక దిద్దిన చారడేసి కళ్ళు, తిలకంతో దిద్దిన ₹1 బిళ్ళంత బొట్టు, బుగ్గలకు గంధం, పసుపు రాసిన పాదాలు, గల్లు గల్లున మ్రోగే కాళ్లకు పెట్టిన గజ్జల పట్టీలు, పట్టు పరికిణి పై వేసుకున్న పొడవు చేతుల జాకెట్టు, ఒళ్ళు కనబడకుండా వేసిన ఓణీతో బిగుసుకుపోయి అచ్చం పల్లె ముద్దబంతిలా ముగ్ధ మనోహరంగా ఉంది లక్ష్మి. బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి అన్నాడు అమ్మాయి తండ్రి. మూర్తి తల్లి మేనమామ హడలిపోయి అడిగేదేమీ లేదు అన్నారు ముక్తకంఠంతో. అవకాశమిస్తే మూర్తి అడిగే ప్రశ్నలకు ఈ సంబంధం కూడా చిట్లిపోవడం ఖాయం అనే భయంతో. కానీ అప్పటికి దాకా అణిగి ఉన్న అసలు మూర్తి బయటికి వచ్చాడు. ఇంకా అంతే, ఎవరు చెప్పినా వినడని తల్లికి అర్థమయ్యింది. ఇక ఈ సంబంధం కూడా కృష్ణార్పణం అనుకొని తల పట్టుకుంది. మూర్తి కాలు పసపసమని తొక్కింది తల్లి. ఎంత తొక్కినా ఒక పట్టాన వినడే. పూనకం వచ్చిన వాడిలా మూర్తి గొంతు సవరించుకొని తన ప్రశ్నలు మొదలు పెట్టాడు. ఈ సంబంధం కూడా గోవిందా గోవిందా అనుకున్నాడు మేనమామ. మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా అన్నాడు మూర్తి గంభీరంగా. అంటే ఏంటంట అని అమాయకంగా ముఖం పెట్టింది లక్ష్మి. తనకు అలాంటిదేమీ తెలియనట్లు హమ్మయ్య అనుకుని గుడ్ అన్నాడు మూర్తి. మీకు వాట్సాప్ చాటింగ్ తెలుసా అని అడిగాడు మూర్తి. అదేంటబ్బా అన్నట్టు ముఖం పెట్టింది. ఎప్పుడు వినలేదండి అంది లక్ష్మి కళ్ళు టపటపలాడిస్తూ. మీకు టీవీలో ఏ సీరియల్ అంటే ఇష్టం? దానిని బట్టి ఆమె స్వభావాన్ని తెలుసుకోవాలని మూర్తి ఆరాటం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, ఎన్టీవీ భక్తి ఛానల్. అప్పుడప్పుడు పాత సినిమాలు మాత్రమే చూస్తానండి అంది లక్ష్మి. ఇంకా మూర్తికి మహా ఆనందం వేసింది. పిజ్జాలు బర్గర్లు ఎప్పుడైనా తిన్నావా అని అడిగాడు. దీని ద్వారా బజార్లకు వెళ్ళే అలవాటు ఉందా లేదా అని తెలుసుకోవాలన్నది ఆయన ఆలోచన. ఏంటో అలాంటి పేర్లేవి తెలియవండి. అవి పళ్ళకాయలా, స్వీట్సా అంది లక్ష్మి అయోమయంగా. ఇంక మూర్తికి ఎగిరి గంతేయాలనిపించింది. బాగుండదని బలవంతంగా ఆపుకున్నాడు. నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లాగి లెంపకాయ కొట్టాలనిపించింది లక్ష్మికి. కానీ అంతలోనే సర్దుకొని ఆ ఉన్నారండి. ఎదురింటి 2వ తరగతి బుజ్జిగాడు, పక్కింటి 4వ తరగతి చంటిగాడు ఉన్నారు అని నాలుక కరుచుకుంది లక్ష్మి సిగ్గుపడుతూ. మూర్తి తృప్తిగా లేచి నిలబడి తనకు అన్ని విధాల నచ్చిన సంబంధం దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు. ఈ సంబంధం నాకు డబుల్ ఓకే అన్నాడు మూర్తి ఆనందంగా. కానీ ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్ అని మూర్తికి
తెలియదుగా పాపం. మూర్తి తల్లి బంధువులంతా ముసిముసిగా నవ్వుకున్నారు. మూర్తిని చూసి మొత్తానికి అందరికీ నచ్చడాలు, నిశ్చయ తాంబూలాలు, పెళ్లి అన్నీ చకచకా జరిగిపోయాయి. చూసుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్ళి వస్తానని బయలుదేరింది. కొత్త సంసారం, కొత్త కాపురం, సౌందర్య రాశి లాంటి భార్య, అందున కోరిక దొరకదని ఏకాంతం. దొరికినందుకు ఉప్పొంగిపోయాడు మూర్తి. పాపం ఇప్పుడు కథలో యుద్ధకాండ ప్రారంభం అవుతోందని తెలియని పూర్మూర్తి లక్ష్మీ లక్ష్మీ అంటూ బైక్ స్టాండ్ వేసి హెల్మెట్ తీసి వాకిట్లో నుంచున్నాడు మూర్తి. ఇదిగో వస్తున్నానండి అంటూ మెష్ డోర్ తీసి బయటికి వచ్చి బైక్కు తగిలించి ఉన్న సరుకుల సంచిని తీసుకుంది లక్ష్మి. అన్నట్టు నువ్వు చెప్పిన సరుకులన్నీ ఉన్నాయేమో చూసుకో అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు మూర్తి. అలాగేనండి అంది లక్ష్మి సంచిని తీసుకుంటూ. బాత్రూమ్ లెట్రిన్ పరిస్థితి చూసి చిర్రెత్తి మూర్తి కోపంగా లక్ష్మి అంటూ గట్టిగా అరిచాడు. నీకేం చెప్పాను? టాయిలెట్ బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పానా లేదా? ఏంటి దరిద్రం అంటూ గట్టిగా అరుస్తూ ముఖం చిట్లించాడు మూర్తి. ఆ అరుపుకు పరుగున వచ్చిన లక్ష్మి ఏమైందండి అంది అమాయకంగా ముఖం పెట్టి. ఏంటా చూడు టాయిలెట్ బాత్రూమ్ ఎలా తగలడ్డాయో అంటూ లక్ష్మి చేయి పట్టి లాగి చూపించాడు మూర్తి. ఒక్క నిమిషం అండి అంటూ నింపాదిగా ఇంట్లోకి వెళ్ళి చేతిలో హార్పిక్ బాటిల్ టాయిలెట్ క్లీనర్తో ప్రత్యక్షమయ్యింది లక్ష్మి. తన బెదిరింపునకు భయపడి దారిలో వచ్చినందుకు తన మాట మీద ఉన్న గౌరవానికి లోలోన సంతోషిస్తూ కానీ అన్నాడు హుకుం జారీ చేస్తూ మూర్తి. అది కాదండి ఇది హార్పిక్ అంది లక్ష్మి అమాయకంగా ముఖం పెట్టి. అవును అది హార్పిక్, ఇది క్లీనరు, అవి నీళ్లు చాలా అలా గుడ్లప్పగించి చూడకుండా శుభ్రం చెయ్యి అన్నాడు మూర్తి కోపంగా. మరేనండి ఇది టీవీలో మొగ్గబ్బాయి అబ్బాసు వాడి చూపించాడు అంటే ఇది మగవాళ్ళు చేసేదండి. పైగా వెంకటేష్ గారు కూడా మగాళ్లే ఈ పని చేయాలని చెప్పారు కదా, టీవీలో మీరు చూశారుగా అంది లక్ష్మి అమాయకంగా. ఓహో మంచి ప్లాన్ మీదే ఉన్నావన్నమాట, అందుకేనా హార్పిక్ తెండి అని నొక్కి నొక్కి చెప్పింది. అమ్మా ఎంత గుండెలు తీసిన బంటువే అన్నాడు మూర్తి ఆవేశంగా. అయ్యో రామా నాకేం తెలుసండి, ఆ టీవీ వాళ్ళు అలా చెప్పారుగా అంది ఏడుపు ముఖం పెట్టి లక్ష్మి. చాలే ముందు ఆ ఏడుపు ఆపి తగలడు అన్నాడు మూర్తి. అది కాదండి త్వరగా కానివ్వండి, టాయిలెట్ కంపు కడుతుంది, పొద్దుట నుండి నేను ఆ పని కానివ్వలేదు, మీరెప్పుడు వస్తారా, ఎప్పుడు శుభ్రం చేస్తారా, నేను ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నానండి అంది లక్ష్మి కడుపు నొక్కుంటూ. చీచి అప్పటి నుండి వచ్చే దుర్వాసనని దగ్గరుండి వాసన చూస్తున్నావా? వ్యాక్ వ్యాక్ అంటూ టాయిలెట్ గబా క్లీన్ చేశాడు మూర్తి. అలా చేసి చేయగానే అందులో దూరింది లక్ష్మి. అమ్మయ్య 1,00,000 రూపాయలు దొరికినట్లుందండి, ప్రాణానికి ఎంత హాయిగా ఉందో అంటూ ప్రశాంత వదనంతో ఇంట్లోకి వచ్చింది లక్ష్మి. చాలే సంబడం, దీనికేమి తక్కువ లేదు, ఇంతకు ఏమైనా చేశావా తినడానికి లేదా అన్నాడు మూర్తి. చక్కగా వెరైటీగా పులిహోర చేశానండి అంది లక్ష్మి ఉత్సాహంగా. పులిహోర రుచి తలుచుకోగానే నోట్లో నీళ్లు రాయి మూర్తికి. అబ్బా ఆకలి దంచేస్తుంది, ఏది త్వరగా పెట్టు అన్నాడు మూర్తి. మరి నువ్వు తిన్నావా అన్నాడు మూర్తి లక్ష్మితో. లేదండి భర్త భోంచేసిన కంచంలో తినాలని మా అమ్మ చెప్పింది, అందుకే తినలేదండి అంది లక్ష్మి పతిభక్తితో పరమశిస్తూ. అది దట్స్ గుడ్, అలా ఉండాలి భార్య అంటే, గుడ్ లక్ అంటూ ఏది పులిహోర అన్నాడు మూర్తి. పులిహోర చూడగానే ఇదేందే నీ బొంద ఇలా తగిలడింది, వెరైటీ అన్నావుగా, ఏం తగిలేసావి ఇందులో, నీ అమ్మ కడుపు మాడా అన్నాడు మూర్తి కోపంగా. మరేనండి నిమ్మకాయలకు బదులు 100 నిమ్మకాయల శక్తి ఉంటుందని వీల్ పౌడర్ కొద్దిగా విమ్ అదేనండి అంట్లు రుద్దే సోపు కొద్దిగా వేశాను, పసుపు చందనం గుణాల కలయిక సంతూర్ అంటారుగా, అందుకే కొంచెం సబ్బు ముక్క వేశాను. మీ టూత్పేస్టులో ఉప్పు ఉందా అంటారుగా, అందుకే ఉప్పు బదులు
కోల్గేట్ టూత్ పేస్ట్ వేశాను, ఘాటు కోసం కాస్త డాబర్ రెడ్ టూత్ పౌడర్ వేశాను. ఇంకా మాట పూర్తి కాకుండానే, నీ బొంద, నీ బొక్కలు, నీ అమ్మ, మనుషులను చంపడానికి పట్టావట్టే. ఏదో పల్లెటూరి పిల్ల చదువు తక్కువైతే చెప్పినట్టు వింటుందని వెతికి వెతికి చేసుకుంటే నా కొంప ముంచావు కదే, నా జీవితం నాశనం చేసావు కదే అంటూ పులిహోర కంచాన్ని విసిరి కొట్టి ఒంటి మీద గుడ్డలు చింపుకొని జుట్టు పీక్కుంటూ, ఒరే మూర్తి, నీకు తగిన శాస్త్రి జరిగిందిరా అంటూ పెళ్ళున చెంపలు వాయించుకున్నాడు. పక్కనే ఉన్న చెప్పు తీసుకొని టపా టపామని కొట్టుకున్నాడు మూర్తి ఆవేశంగా. ఇంకా నయం, ఉగాది పచ్చడిలో మార్గో సబ్బు, మ్యాంగో, టామరిన్, చాక్లెట్లు, టీ పెట్టమంటే తబల వాయించండి, వా తాజ్ అనండి అని, థమ్సప్ కోసం నన్ను సముద్రంలో దూకమని, వామ్మో వామ్మో నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి, అమ్మో అయ్యో అంటూ ఆయాసపడ్డాడు మూర్తి. ఏవండి, ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, నన్ను ఇబ్బంది పెట్టారో జాగ్రత్త. నేను డైరెక్ట్గా టీవీలో వచ్చే రోజా గారి రచ్చబండకో, జీవిత గారి బ్రతుకు జట్కా బండికో, సుమలత గారి సంసారం ఒక చదరంకో మిమ్ములను ఈడుస్తాను. అట్టే నా సంగతి తెలియదు మీకు. నాకు గాని తిక్కరేగిందో మీ బతుకు బస్టాండ్ అవుతుంది, జాగ్రత్త జాగ్రత్త అని వేలు చూపించుకుంటూ ఏడుస్తూ ఉన్న పళాన వెళ్ళిపోయింది లక్ష్మి. ఇంతలో ఇంట్లోకి వచ్చిన మూర్తి తల్లి పరిస్థితి చూసి, ఏంట్రా పిచ్చిమూర్తి, ఏం జరిగిందిరా నాన్న అంది. తల్లిని చూడగానే తన్నుకొచ్చిన దుఃఖంతో తల్లి వడిలో తలపెట్టి జరిగినదంతా చెప్పి బోరున వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు మూర్తి. అమ్మ, నా జీవితం నాశనం అయిందే, ఆ చాదస్తపుది నాకెక్కడ దొరికిందే. ఓ చదువు లేదు, సంధ్య లేదు, మచ్చుకైన సంస్కారం లేదు, ఏదేదో ఊహించి బతుకు నాశనం చేసుకున్నానే. నువ్వెంత చెప్పినా వినకుండా ఇలా చేసినందుకు ఆ దేవుడు నాకు తగిన గుణపాఠం చెప్పాడే అంటూ బ్యార్మన్నాడు మూర్తి. తల్లి చిరునవ్వు నవ్వి, ఓరి నా వెర్రి నాగన్నా, అమ్మ ఉండగా అలా జరగనిస్తుందా? నాన్న, నీకు గుణపాఠం నేర్పాలనే లక్ష్మి అలా చేసింది. అనవసరమైన విషయాలు బుర్రలో పెట్టుకొని పెళ్ళాం చదువుకుంటే మాట వినదని, సీరియళ్ళు చూస్తే చెడిపోతుందని, భర్త లెక్క చేయదని ఎవరో చెప్పిన మాటలు నమ్మావురా. అందుకే నీకు తెలిసొచ్చేలా చేయడానికే మేమంతా ఈ కథ నడిపాము. నీ మంచితనం, నీ అమాయకత్వం, నీ పద్ధతులని చెప్పి లక్ష్మికి పెళ్లికి ముందే ఒప్పించాను. నీ తిక్క ప్రశ్నల సంగతి, నీ అతి చాదస్తానికి కూడా ముందే చెప్పేశామురా. అన్నీ తెలిసే లక్ష్మి ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుందిరా. నా కోడలు లక్ష్మి మహాలక్ష్మిరా. అది పల్లెటూరులో పుట్టిన చదువుల తల్లిరా. గ్రూప్ 2లో టాపర్రా. అది రేపో మాపో దానికి మంచి ఉద్యోగం కూడా రాబోతుందిరా. అది పల్లెటూరిదే కానీ తెలివి తక్కువది కాదురా. సీరియళ్ళు చూస్తుంది కానీ వాటిలో ఏది మంచో ఏది చెడో తెలియని అమాయకురాలు కాదురా. అదిగో చూడు నిన్ను చూసి ఎలా నవ్వుతుందో అంది అమ్మ నవ్వుతూ. గోడవారుగా నిలబడిన లక్ష్మిని చూసి మూర్తి ఆశ్చర్యపోయాడు. చక్కగా ముస్తాబైన లక్ష్మి అచ్చం లక్ష్మీదేవిలా ఉంది. గోడకు ఆనుకొని ఒక కాలిపై గోడకు చెరవాలి నిలబడింది. బంగారు రంగు పట్టీలు వ్రేలాడే గోరింటాకు పండిన పాదాలు మలిసంధ్య మందారాల్లా కనిపిస్తున్నాయి. 2 వేళ్లకు పెట్టిన సన్నని గజ్జల మెట్టెలు, గోళ్లకు వేసిన నెయిల్ పాలిష్, అబ్బా లక్ష్మి బాపు బొమ్మలా తళుక్కున మెరిసింది. ఒక్కసారి అలా తలపైకెత్తాడు మూర్తి. నెమళ్ల బార్డర్ ఉన్న పింక్ కలర్ ఉప్పాడ పట్టు శారీతో చూడ ముచ్చట గొలిపే చూపరులను కట్టేసి పడేసేలా నాజూకైన బొట్టుతో వదులుగా వేసిన వాలుజడును ముందుకు వేసుకొని సుకుమారమైన వేళ్లతో అంతకన్నా సుకుమారంగా అల్లుతూ
కవ్విస్తున్నట్టుగా ఓరగా చూసింది లక్ష్మి. మెల్లిగా లేచి 2 అడుగులు వేసి లక్ష్మికి దగ్గరగా వెళ్ళాడు మూర్తి. ఉబికి వస్తున్న ఆనంద బాష్పాలను నన్ను క్షమించండి అని వచ్చి మూర్తి బాహుల్లో వాలిపోయింది లక్ష్మి. లక్ష్మిని అలాగే పొదవి పట్టుకొని ఐయామ్ సారీ లక్ష్మి అన్నాడు మూర్తి అర్ధత నిండిన గొంతుకతో. అమ్మాయి పల్లెటూరిదైనా పట్టణానిదైనా చదువున్నా లేకున్నా ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సంస్కారం ఉంటే చాలండి. మీరు అనుకున్నట్లు కొంతమంది ఉండొచ్చు, కానీ అందరూ అలా కాదండి. ఎంత ఓర్పు లేకుంటే తాగే భర్తలను, వ్యసనపరులైన భర్తలను రోజూ హింసించి వదిలివేయకుండా వారిని ఎలాగైనా మార్చాలని తపించే స్త్రీమూర్తులెందరో ఉన్నారండి. అందరూ మీరనుకున్నట్లు ఉంటే సమాజం ఎప్పుడో అధోగతి పాలయ్యేది. మంచి చెడు ఎప్పుడు పక్కపక్కనే ఉంటాయండి, కానీ చెడుకు ప్రచారం ఎక్కువ. అందుకే అది అందరికీ తెలుస్తుంది. మంచిని అందరూ మరచిపోతారు. మనుషుల నైజం కూడా చెడుకుంటారండి. అదే మన దౌర్భాగ్యం అంది లక్ష్మి. అవును లక్ష్మి, నువ్వన్నది ముమ్మాటికి నిజం. ఒకవైపే ఆలోచించాను తప్ప మరోవైపు చూడలేకపోయాను. కాదు నీలా అందంగా చెప్పేవారు లేక తెలుసుకోలేకపోయాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ లక్ష్మి, వెరీ వెరీ సారీ అన్నాడు మూర్తి పశ్చాత్తాపం నిండిన హృదయంతో. మెల్లగా మూర్తి నడుమును గిల్లింది లక్ష్మి చిలిపిగా కవ్విస్తూ. ఏ దొంగ అంటూ మెడను పంటితో నొక్కాడు మూర్తి. అమ్మా అంటూ గట్టిగా విడిపించుకుని దూరం వెళ్ళింది లక్ష్మి. ఒరే ఆకలన్నావుగా, ఇదిగో నీకోసం లక్ష్మి చేసి పక్కన పెట్టిన పులిహోర, ఇది తిందువురా అంది మూర్తి తల్లి. ఆమె చేత లక్ష్మి చేసిన పులిహోర తింటూ అబ్బా ఇంత బ్రహ్మాండమైన పులిహోర ఎప్పుడూ తినలేదంటూ లొట్టలేసుకుంటూ తృప్తిగా తిన్నాడు మూర్తి. అదేరా పెళ్ళాం బెల్లం తల్లి అల్లం అంటారందుకే ఇన్నాళ్ళు చేసి పెట్టిన అమ్మ చేదయింద్రా అంది అమ్మ చేస్తూ. ఆ మాత్రం లౌక్యం లేకుంటే ఎలా అత్తయ్య అంది లక్ష్మి నవ్వుతూ. మూర్తి సంతోషంగా నవ్వుకున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.